హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రై అన్నమాట. అరటికాయ వేపుడు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ అరటికాయ ఫ్రై అనేది. ఎలా చేయాలని మనం ఇది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము, చూసేద్దామండి లేట్ చేయకుండా. ముందుగా మనం అరటికాయలని కట్ చేసుకుందామండి. ఇలా ఫస్ట్ వెనకాల ముందల కట్ చేసేసుకొని ఇలా కొంచెం కాట్లు పెట్టుకోండి. ఇలా కాట్లు పెట్టుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అనేది. ఇలా వచ్చేస్తుంది అన్నమాట, ఈజీగా వస్తుంది మనకు. పొట్టు తీయడం ఈజీ అయిపోతుంది. కొంచెం చాకుతో తీసేద్దాం. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి, ముక్కలుగా. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసేసి ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు నీళ్ళు కలిపేసి ఉంచేసాను, లేదంటే నల్లగా అయిపోతాయి ముక్కలు అనేవి, అరటికాయ ముక్కలు. అందుకోసం ఇలా నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. అలాగే మిగతాయి కూడా కట్ చేసేసుకుందాము. ఇలా అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫ్రై అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక గరిటె కానీ 2 గరిటెల వరకు కానీ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు పావు టీ స్పూన్ వేసుకోండి. అలాగే మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఫ్రైలోకి బాగుంటుంది. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. కొంచెం వేగనివ్వాలి. మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. కొంచెం పప్పు కలర్ మారిన తర్వాత వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అరటికాయ ముక్కలు వేసేసుకుందాము. ఇలా ముక్కలు వేసాక కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసి తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. అరటికాయ తొందరనే ఫ్రై అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్నర వరకు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా కలిపేసేసుకొని ఒక 2 నిమిషాలు మాత్రం మూత పెట్టేసి ఉంచేసుకున్నారంటే మనకు అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇలా ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచేసుకుందాము.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాము. ఇంతేనండి, అరటికాయ ఫ్రై. చాలా ఈజీ, చాలా తొందరగా కూడా ఉడికిపోతుంది. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.